లవ్ మ్యారేజెస్ బాగా జరుగుతున్నాయి. వీళ్ళందరూ కూడా వివాహానంతరం చాలా మంది వస్తూ ఉంటారు. స్వామి, మేము 6 ఏళ్ల పాటు ప్రేమించుకున్నాం, ఇప్పుడు వివాహం చేసుకుంటే జీవితం సమస్యగా మారింది, ఎలాగైనా కోర్టుకు వెళ్లకుండా విడిపోయే మార్గాన్ని చూపండి అంటారు. ఇలా పురుషులు వస్తుంటారు, స్త్రీలు వస్తుంటారు. దీనికి కారణం ఏమిటి అంటే ముఖ్యంగా ప్రేమించుకునే సమయంలో మగవాడైనా సరే అమ్మాయి అయినా సరే వాళ్ళ నిజస్వరూపం అస్సలు బయటకు రాదు కదా. మీరు కూడా ఒకవేళ ప్రేమించే పెళ్లి చేసుకున్న వ్యక్తి అయి ఉండొచ్చు. ఆలోచించి చూడండి, అంతా ఓ నాటక ప్రక్రియలో జరుగుతూ ఉంటుంది. మీరు ఒకవేళ కూల్ డ్రింక్ తాగాలి అనుకుంటే గనక చాలా స్టైలిష్ గా తాగుతూ ఉంటారు కదా. అదంతా కూడా నాటక ప్రక్రియ. నిజస్వరూపం అస్సలు బయటకు రాదు. మాట్లాడేది, తినేది, వస్త్రధారణ ఇదంతా కూడా నటనే అని చెప్పాలి. అమ్మాయిలు నటిస్తారు, అబ్బాయిలు కూడా నటిస్తూ ఉంటారు. పరస్పరం వీళ్లకు తెలుసు ఆ అమ్మాయి నటిస్తూ ఉంటుంది, అతను